తెలంగాణను దోచుకున్న అవినీతి పరుడు కేటీఆర్ కు బీజేపీ గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం ప్రపంచంలోని ఆర్థికంగా 4వ స్థానానికి వచ్చిందని అన్నారు. భారతదేశం మోదీకి ముందు, మోదీ తర్వాత అనే విధంగా ప్రపంచం చూస్తుందని ఆయన చెప్పవచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని అనే ముందు ఒకసారి తెలంగాణ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రశ్నించుకోవాలంటున్న వెంకటరెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. బీజేపీ అధికార ప్రతినిధి పివి రెడ్డి మన మధ్య ఉన్నాడు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకోండి. సార్ చెప్పండి, ఇవాళ ఉదయం కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ మన భారతదేశం కూడా శ్రీలంక, మలేషియా కంటే వెనుకబడి ఉంది అని అంటున్నాడు. అంటే దేశాన్ని పాలించే నాయకులకి దేశం గురించి ఆలోచన లేదు, తర్వాత వాళ్ళకి అవగాహన లేదనేది ఒక మాట. కేటీఆర్ 9.5 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో. మరి వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా? అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాం? నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే కదా. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మీరు పరిపాలనకు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం సాధించారు చెప్పండి నాకు ఒకసారి. నీళ్లు తెచ్చిరా? నిధులు ఉన్నాయా? పోనీ ఉద్యోగాలు ఇచ్చిరా? ఏం చేసిరా? నాకు అర్థం కాదు. మీరా మాట్లాడేది మా గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, దేశం గురించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి మీరా మాట్లాడేది? మీకు అర్థం కాలేదు ఇప్పటిదాకా. మీరు 9.5 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి చెప్పగలుగుతావా? వస్తావా ఎక్కడికో ఇందిరా పార్క్ దగ్గర కానీ ఎక్కడున్న డిబేట్ చేద్దామా? పోనీ చెప్పగలుగుతావా? 12 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చినాయి. నువ్వు పైసా ఖర్చు పెట్టలే, నువ్వు పైసా తీసుకురాలే, ఉన్న పైసలు ఖర్చు పెట్టినావు. ఏదైతే ఉండేనో 60,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉండేనో దానిది కాకుండా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు నువ్వు. మాకు చెప్పేది భారతీయ జనతా పార్టీ చెప్పేది. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా అన్ని రాష్ట్రాలు వేగవంతంగా స్పీడ్గా పోతున్నాయంటే, అభివృద్ధిలో దూసుకుపోతున్నాయంటే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి. దాని గురించి నువ్వు మాట్లాడేది. నువ్వు శ్రీలంక గురించి మాట్లాడతావా? శ్రీలంక చూసుకునేది కూడా మనమే. శ్రీలంక అప్పుల పాలైంది, తిండి లేకుండా తిరుగుతూ ఉన్నారు. బంగ్లాదేశ్లో కూడా కరెంటు లేక వస్తున్నారు. ఆడ 10 గంటలు రోజు కరెంటు కట్ అవుతూ ఉంది. 10 గంటలు రోజు వాళ్ళేమని అడుగుతూ ఉన్నారు. తెలుసా నీకు? బంగ్లాదేశ్లో ఆ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చి తప్పు పని చేసారు వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది అక్కడ? కనీసం బిజినెస్ చేసుకోవడానికి కూడా లైట్, కరెంటు కూడా లేని పరిస్థితి, డీజిల్ లేని పరిస్థితి. మన భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటిది నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు. నువ్వు జెన్జీలకి అక్కడిక్కడ పోయి చెప్తూ ఉంటావు. జెన్జీలకు చెప్పండి, ఇట్లా బంగ్లాదేశ్లో ఈ విధంగా జరుగుతూ ఉంది, శ్రీలంకలో ఈ విధంగా జరుగుతూ ఉంది, పాకిస్తాన్లో తిండి లేక చపాతీ పిండి, గోధుమ పిండి కూడా దొరకట్లే. మరి దాని గురించి కూడా చెప్పు. ఇక్కడ అవుతుంది అక్కడ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలో తిండి లేకుండా ఉండొద్దు అనే ఆలోచనతో 28 లక్షల కోట్ల మందిని ఆకలి తీరుస్తూ ఉన్నారు. అప్పులు వాళ్ళు బయట పట్టేశారు. పేదరికం నుంచి బయట తీసుకొచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీ గురించి మీరు మాట్లాడేది. మీకు ఆ సోయి లేక మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్రాన్ని నీరు గార్చారు. ఎక్కడ చూసినా కూడా ధరని తీసుకొచ్చారు, భూములు మొత్తం గొల్లగొట్టారు. ఆ తర్వాత దాంతోపాటుగా నిధులన్నీ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ళ పాలు చేశారు. ఎవరు తిన్నారు ఇదంతా? ఏ నాయకుడు తిన్నాడు? ఏ మంత్రులు తిన్నారు? ఏ కాంట్రాక్టర్లు తిన్నారు? ఏ కాంట్రాక్టర్ ఎవరికి ఏమి ఇచ్చారు? ఇవన్నీ మీరు ఒక నలుగురు ఆఫీసర్స్ దొరికిరు, ఇంజనీర్లు దొరికిండు. 400 కోట్ల రూపాయలతోటి మీరు మాట్లాడేది. మీరు మా భారతీయ జనతా పార్టీ గురించి. మేము భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశం మొత్తం కూడా దూసుకుపోతూ ఉంది. అభివృద్ధి దిశలో, సంక్షేమ పథకాల దిశలో దూసుకుపోతూ ఉంది. మీరు కాదు చెప్పేది. 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించినా కూడా మొత్తం టోటల్గా అదొక ఎత్తు అయితే, ఈ 12 సంవత్సరాలు ఇంకొక ఎత్తు. అది మీరు గ్రహించాలి. ఇక మీరు రారు, ఇక అయిపోయింది. మీరు అనుకుంటున్నారు ఏంటంటే మీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు తెలుసా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు పోటీల్లో ఉంటే భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కాదు అని చెప్తే, మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇది వీళ్ళు చేసేది. అంటే వీళ్ళు ఒక బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక బ్లాక్మెయిల్ రాజకీయాల కోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా డెఫినెట్గా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. భారతదేశము ఫైనాన్షియల్గా 4వ దేశంగా అవతరించింది.
నువ్వు మళ్ళీ ఇప్పుడు మాట్లాడతావు పరిపాలన తెలియదు పాలన తెలియదు అని మాట్లాడుతూ ఎట్లా నాకు అర్థం కావట్లేదు. ఇది మతం, బీజేపీకి మతం అందరూ దేశమే అభివృద్ధి చెందాలనేదే. ఇటు ముస్లిం, క్రిస్టియన్, హిందూ అనేది ఏ భేదం లేకుండా అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అదేవిధంగా ఏదైతే దేశంని ఏదైతే శ్రీలంకతో పోల్చాడో కేటీఆర్ ముందు అవగాహన ఉందా? తెలంగాణ ఎందుకోసం కొట్లాడి తెచ్చుకున్నాము, నిధులు నియామకాల కోసం కొట్లాడి తెస్తే మీరు అన్నీ దోచుకున్నారు. ఇప్పుడు నిధులు లేవు, నియామకాలు చేయకుండా మీరు అవినీతి అక్రమాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేశారని పివి రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.